నీటిపారుదల శాఖ మాజీ చీఫ్ ఇంజనీర్ మురళీధర్రావు ఏసీబీ కస్టడీ కొనసాగుతుంది. 4వ రోజు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు దర్యాప్తు అధికారులు. మురళీధర్రావు కుమారుడు సాయి అభిషేక్ పేరుపై ఎక్కువగా ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసినట్టు చెబుతున్నారు. తెలంగాణ, ఏపీ, తమిళనాడులో అభిషేక్ పేరుపై ఉన్న ఆస్తులను గుర్తించారు. తమిళనాడు, ఏపీలోని పలు కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్టు కూడా ఏసీబీ విచారణలో తేలింది. 6 బ్యాంకు లాకర్లలో 3 లాకర్లను ఓపెన్ చేసి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. మరో 3 లాకర్లను ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కస్టడీలో మురళీధర్రావు ఏసీబీ అధికారులకు పూర్తి స్థాయిలో సహకరించడం లేదని సమాచారం. 70 ఏళ్లకు పైబడిన వ్యక్తి కావడంతో మురళీధర్రావు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏసీబీ అధికారులు. మురళీధర్రావు ఏసీబీ కస్టడీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీ మురళీధర్రావు కస్టడీ 4వ రోజు కొనసాగుతుంది. ఇప్పటికే అతని కుమారుడిని పిలిపించి విచారించిన ఏసీబీ అధికారులు ప్రస్తుతం ఈ రోజు కూడా అతని ఆస్తులకు సంబంధించిన వివరాలపైనే ప్రధానంగా దృష్టి సారించారు. ఇప్పటి వరకు అతనికి సంబంధించిన ఆస్తులు ప్రధానంగా ఈ నెల 15వ తేదీన అతని ఇంట్లో సోదాలు నిర్వహించిన సందర్భంలో, అంటే మురళీధర్రావు ఇంట్లో సోదాలు నిర్వహించిన సందర్భంలో సీజ్ చేసిన ఆస్తులకు సంబంధించిన పత్రాలతో పాటు 6 బ్యాంకు లాకర్లని గుర్తించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కేవలం 3 బ్యాంకు లాకర్లను మాత్రమే ఓపెన్ చేశారు. అందులో పెద్దగా నగదు లేదు, కానీ ఆస్తులకు సంబంధించి ప్రధానంగా డాక్యుమెంట్స్ మాత్రం స్వాధీనం చేసుకున్నారు. మురళీధర్రావు ఎక్కడా కూడా తన పేరు మీద ఎక్కువగా ఆస్తులను పెట్టుకోకుండా అతని కొడుకు అభిషేక్ పేరు మీదనే సాధ్యమైనంత వరకు ఆస్తులను కొనుగోలు చేసినట్లు కూడా గుర్తించడంతో అతని కుమారుణ్ణి అలాగే మురళీధర్రావుని ఇద్దరిని కలిపి ఏసీబీ అధికారులు విచారించడం జరిగింది. అలాగే బ్యాంకు లాకర్లకు సంబంధించిన దాంట్లో ఓపెన్ చేసినప్పుడు కూడా ఆ డాక్యుమెంట్స్ని స్వాధీనం చేసుకుని వాటిని ప్రస్తుతం మురళీధర్రావు నుండి వివరాలు సేకరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరొక వైపు అతనికి 70 ఇయర్స్ కావడంతో పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు అడుగుతున్న ప్రశ్నలకి సరైన సమాధానాలు మాత్రం చెప్పట్లేదు. దీంతో అతను కస్టడీలో ఏసీబీకి అధికారులకు పూర్తి సహకరించట్లేదు అనేది మనకు తెలుస్తుంది. రేపటితోటి మురళీధర్రావు కస్టడీ ముగియబోతుంది కాబట్టి ఈ లోపే సాధ్యమైనంత వరకు అతని నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నం అయితే ఏసీబీ అధికారులు చేస్తున్నారు. కెమెరామెన్ వీరాంజనేయులతో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.